రామ్ గోపాల్ వర్మ పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కేసు నమోదైంది. ఈ పోలీస్ కేసు పెట్టింది ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. లేడీ ఐపీఎస్ ఆఫీసర్. తను కేసు నమోదు చేయడం జరిగింది. తను అనుమతి లేకుండా తన ప్రొఫైల్‌ని తను నిర్మించి దర్శకత్వ పర్యవేక్షణ చేసినటువంటి ఒక వెబ్ సీరీస్‌లో వాడారని చెప్పేసి అంజనా సిన్హా అనే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారికి కేసులు కొత్తేం కాదు. మనం చూసాము. ఏపీ వ్యాప్తంగా పలు కేసులు ఆయన పైన నమోదైనాయి. కోర్టులకు కూడా ఎళ్లారు. పలు దఫాలు ఎక్స్‌ప్లనేషన్‌లు ఇచ్చుకున్నారు. కొన్ని రోజులు అప్‌స్కాండ్ కూడా అయ్యారు. తను వేరే ఫార్మ్ హౌస్‌లో ఉన్నారు. అది ఇది అని చాలా వార్తలు కూడా మనం చూసాము. దాని తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. దానికి ఎక్స్‌ప్లనేషన్‌లు ఇవ్వడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నా అంటే చెప్పడం జరిగింది. ఆయనకి కేసులేం కొత్త కాదు. కానీ ఇక్కడ ఒక నమోదైనటువంటి కేసు అనేది ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పెట్టడం, అది లేడీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పెట్టడం అనేది కొంత డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ప్రొఫెషనల్‌గా ఉన్నప్పుడు ఏ అయితే ఇన్సిడెంట్లు జరిగినాయో, ఆ ఇన్సిడెంట్లన్నీ కూడా లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అంజనా సిన్హా గారు చెప్పిన కథనాల ప్రకారం అన్నట్టుగా ఆ వెబ్ సీరీస్‌లో 'దహనం' అనే వెబ్ సీరీస్ వచ్చింది 2022లో. ఆ 'దహనం' అనే వెబ్ సీరీస్‌లో తన అనుమతి లేకుండా పేరు ఉపయోగించడం జరిగింది. తన ప్రొఫైల్‌ని మిస్‌యూజ్ చేశారని చెప్పేసి ఆమె అసహనం అయితే వ్యక్తం చేసింది, చేయడం జరిగింది. క చేసిన ఫిర్యాదులో చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ల కింద నమోదైంది. ఐపీసీ 509, 468, 469, 500 అండ్ 120B ఈ సెక్షన్ల కింద వర్మ గారి పైనైతే పోలీస్ కేసు నమోదైంది. మనం చూడొచ్చు, ఫ్యూడలిస్టు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాట నేపథ్యంలో 'దహనం' అనే వెబ్ సిరీస్ అయితే రూపొందింది. ఆ వెబ్ సిరీస్‌లో రాములు అని చెప్పేసి కమ్యూనిస్టు నేత రాములును ఎలా హత్య చేశారు, ఆ రాములు కొడుకు హత్యకు జరిగినటువంటి పరిణామాలపైన ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ అనేది సాగుతుందనమాట. దీంట్లో తన అనుమతి లేకుండా పేరు వాడారని చెప్పేసి ఆమె కంప్లెయింట్ చేయడం జరిగింది. నిజమే, మనం చూస్తుంటాం కొంతమంది నిజ జీవితాల ఆధారంగా లేకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని కొన్ని సినిమాలు వస్తుంటాయి. ఆయన గతంలో చేశాడు, 'రక్త చరిత్ర' చేశారు, పార్ట్ 1 చేశారు, పార్ట్ 2 చేశారు. పార్ట్ 1 కి ఒక అప్రిసియేషన్ వచ్చింది. పార్ట్ 2కి ఒక రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. దాని తర్వాత చాలా సినిమాలు చేశారు. అక్కడికి దాకా ఎందుకు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక సినిమా దాన్నేమంటారు, వెబ్ సిరీస్ లాగా ఒక సినిమా చేశారు. దాని తర్వాత రామారావు గారికి సంబంధించి 'లక్ష్మీ సెన్టీఆర్' అని అదొక సినిమా చేశారు. పొలిటికల్ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే విషయాన్ని చెప్పాలనుకుంటున్నారో దానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీ అని పేరుతో కొన్ని ఉపయోగిస్తుంటారు. దాన్ని పక్కదోవ పట్టిస్తుంటారని చెప్పేసి ఇక్కడ కంప్లెయింట్‌లో పేర్కొనడం జరిగింది. అంజనా సౌమ్య గారు దాంట్లో రియాలిటీకి దగ్గరగా ఏ సన్నివేశం కూడా లేదు. అన్ని కల్పితాలు ఉన్నాయి. అబాసు పాలయ్యే విధంగా ఈ వెబ్ సీరీస్ ఉంది. తన పేరుకి మచ్చ తెచ్చే విధంగా ఈ వెబ్ సీరీస్ ఉందనేది కంప్లెయింట్‌లో పేర్కొనడం జరిగింది. మనం చూస్తున్నాం గదా! రామ్ గోపాల్ వర్మ గారు అయితే గతంలో ఆయన ఒక ట్రెండ్ సెక్టర్ డైరెక్టర్‌గా ఉండేవాళ్ళు. మనం ఆయన చేసిన సినిమాలు చాలా కల్ట్ మూవీస్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ 'శివ' దగ్గర నుంచి చూసుకుంటే మనకి బాలీవుడ్‌లో కూడా చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారితో 'సర్కార్' దగ్గర నుంచి కూడా, దాని తర్వాత 'సత్య' అని ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఆయన ఈ మధ్య కాలంలో తీస్తున్నటువంటి కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని చేస్తున్నటువంటి కొన్ని సినిమాలు అయితే ఏదైతే ఉన్నాయో అవి కొన్ని విమర్శలు పాలవుతున్నాయి. అదీ కాకుండా రామ్ గోపాల్ వర్మ రేంజ్‌కి తగ్గ సినిమాలు కావివి అని విమర్శల పాలు కూడా అవుతున్న సందర్భం అయితే ఉంది. సో, ఈ కేసుకు సంబంధించి అంజనా సిన్హా గారు చేసినటువంటి కేసుకు సంబంధించి కేసయితే ఫైల్ అయింది. మరి దీన్ని కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్ట్ ఎలాంటి డెసిషన్‌లు తీసుకుంటుంది, ఇట్లాంటి వివాదాల పైన అంజనా సౌమ్య గారికి జరిగినటువంటి డ్యామేజ్‌కి కాంపెన్సేషన్ ఏంటి అనేది మనకు త్వరలో తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన రామ్ గోపాల్ వర్మ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. ప్రస్తుతానికైతే వర్మ పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ అయిందని మనం చెప్పుకోవాలి.